మెరికిట్, కొటార్మూర్, మామిడిపల్లి 1, 2 రజక సంఘాలందరూ అంబేద్కర్ మన క్లాక్ టవర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మొన్న ఏదైతే నాగర్ కర్నూల్లో జరిగిందో చాలా హీనమైన చర్య. మా రజక బిడ్డలు దైవ దర్శనం కోసమని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి మల్లన్న జాతరకు దేవుణ్ణి దర్శించుకుందామని ఎన్నో మొక్కగా తమకు పుట్టినటువంటి పసిబిడ్డను పట్టుకొని మొక్కులు తీర్చుకుందామని చెప్పేసి గుడిలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రెడ్డి కులానికి సంబంధించినటువంటి తుకారం రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, భూమారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మా రజక కుటుంబ సభ్యుల్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడమే కాకుండా వాళ్ళకు ఏదో చిన్న వివాదంలో జరిగితే వాళ్ళు మేము రెడ్లము, మీరు రజకులు, మా ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు అని చెప్పేసి మీరు మా కిందే ఉండాలి తప్ప మీరు మా పైనకి మాటకు మాట ఇవ్వద్దు అని చెప్పేసి మా కుల అహంకారంతో ఘోరమైనటువంటి బూతులు తిట్టడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ బూతులు తిట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ పైకి మాట్లాడితే మీరే మీ రజకులు మా రెడ్ల మీద ఎట్లా మాట్లాడతారా అని చెప్పేసి వాళ్ళని అదే పక్కన పట్టున్న స్టోర్ రూమ్లోకి తీసుకుపోయి పిడిగుద్దులు దాదాపు ఒక 2 గంటలు గుద్దుతే తన భర్త ఏడ చనిపోతాడో అని చెప్పేసి 2 నెలల పిల్లకు జన్మనిచ్చినటువంటి తల్లి పచ్చి బాలింత పసికందు పుట్టిందని చెప్పి మొక్కులు తీర్చడానికి పోయింది. ఇదంతా జరుగుతుంది, నా భర్తకి ఏమైపోతుందో అని చెప్పేసి అక్కడ జరుగుతున్న లొల్లి దగ్గరకు పోయి నా భర్తని మా బంధువులను విడిచిపెట్టండి, కనీసం ఈ పిల్ల పరిస్థితి ముఖమన్నా చూసి మమ్మల్ని విడిచిపెట్టండి అని చెప్పి దండం పెడితే ఈ బిడ్డేంద్రా అని చెప్పేసి ఆ బిడ్డను దండి పడేసి ఆ బిడ్డే చావుకు కారణమైండు. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రూరమైన మృగాలు కూడా చిన్న పిల్లల దగ్గరికి, పాములే కానీ సింహాలే కానీ చిన్నపిల్లల దగ్గరికి వస్తే అవి ఏం చేస్తాయి, ఏం చేయకుండా చిన్నపిల్ల అని చెప్పి వెళ్ళిపోతాయి. ఆ క్రూర మృగాల కంటే ఘోరంగా రెడ్డి అని చెప్పేసి తల నెత్తికెక్కిపోయి మా రజకులపై దాడి చేసి పసికందుకు ప్రాణాలు పోయడానికి కారణమైనటువంటి తుకారం రెడ్డి గారిని కానీ, శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ వీళ్ళకు ధైర్యం ఏ విధంగా వస్తుందంటే మేము అనుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు రెడ్డి సర్పంచ్ అంటే ఊరినంతా కాపు కాసి ఊరినందరినీ అభివృద్ధి పదంలో తీసుకుపోవాలా. కాకపోతే అతను రెడ్డి అయ్యుండి రజకులతో ఏమవుతుంది, వీళ్ళు ఇంట్లో బట్టలు ఉతికేటోళ్ళు వీళ్ళతో ఏం జరుగుతుంది, రేపు తెల్లారి నేను ఏం చేస్తే నడుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే నా మనిషే నారెడ్డే, సీఎం నా మనిషే నారెడ్డే, సిఐ వాళ్ళు నారెడ్డే, ఎంఆర్ ఆఫీస్కి వస్తే నారెడ్డే, ఏడవైనా నా రెడ్లే ఉన్నారు, నన్ను కాపాడేందుకు అందరూ ఉన్నారనే అహంకారంతో మా రజకులపై దాడి చేసి ప్రాణాలు తీసినటువంటి వారిని తక్షణమే వెంటనే ప్రభుత్వం దీన్ని తీసుకోవాలి. అదేవిధంగా సీతక్క గారు కూడా మీరున్నారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ మంత్రిగా ఉన్నారు, చిన్నదానికి పెద్దదానికి మీరు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతారు. ఒక పసి కందు మీరు అంత పెద్ద మేడారం జాతర చేసిర్రు, మరి మా రజకులము హిందువులం కాదా? ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నా. రజకులు హిందువులు కాదా? మేము దర్శనం చేసుకోవడానికి మాకు అవకాశం లేదా? మరి సీదా తేల్చి చెప్పండి, మీరు హిందువులు కాదు, అగ్రవర్ణ కులాల హిందువులు అని చెప్పేసి మీరు తేల్చి చెప్పండి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మంత్రి సీతక్క గారు వెంటనే దీన్ని తీసుకొని తుకారంని, దీనికి సర్పంచ్ని వెంటనే బర్తరఫ్ చేయాలా, వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద ఉరి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారణకాండలో వాళ్ళ రెడ్ల యొక్క దుస్సంస్కారం, దురహంకారానికి మనందరం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న కర్ర రాజేష్ ఇష్యూ అయితే, ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా వీడీసీల ఇష్యూ అయితే, వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంగా రజకులకు జరిగినటువంటి అన్యాయమే దీనికో సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయం ముంగడికి సాగకపోవడానికి కారణమైనటువంటి ఎస్ఐ గోవర్ధన్ కానీ, అక్కడ ఉన్నటువంటి సిఐ రెడ్డి అయినటువంటి అశోక్ రెడ్డి కానీ, అక్కడ ఉన్నటువంటి సిపి కానీ, ఎస్పీ కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఒక రెడ్డి, వాళ్ళ ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఒక రెడ్డి, వీళ్ళంతా కూడి అక్కడ పోలీస్ వ్యవస్థ బాస్ అయినటువంటి ఆ శివధర్ రెడ్డి కూడా రెడ్డే. కాబట్టి ఈ ఇష్యూనంతా డైవర్ట్ చేసి ఈ రెడ్లంతా మూకుమ్మడిగా ఈ రాష్ట్రాన్ని ఏదో వాళ్ళకు దత్తగా తీసుకున్నట్టు, ఈ రాష్ట్రాన్ని ఓ సామంత రాజ్యంగా చేసుకున్నట్టు వాళ్ళ దుస్సంస్కారాన్ని ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఇవాళ ఏదైతే గణేష్ మౌనికల యొక్క వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి తుకారం రెడ్డి, వాళ్ళ కొడుకైనటువంటి సతీష్ రెడ్డి, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మధుకర్ రెడ్డి,
వీరు వారి కుటుంబాన్ని జాతరలో కుమ్మెరమల్లన్న జాతరలో చేసినటువంటి దాడికి తొందరగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తానుకు తాను రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అటు కుటుంబాన్ని, ఆ పసిబాలుడు చనిపోయిండు, ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తుకారాంని వెంటనే బర్తరఫ్ చేసి దానికి నైతిక బాధ్యత వహించి అక్కడ ఉన్నటువంటి ఏసీపీ సిపి వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ విద్యార్థి సంఘాల పక్షాన, అట్లాగే రథ సంఘ పక్షాన, అట్లాగే మిగతా ప్రజల సంఘ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. పొద్దుగల లేస్తే మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి హిందువులు అని మాట్లాడుతూ ఉన్నాడు. మా హిందూరు ఎమ్మెల్యే మా ఎంపీ అరవింద్ అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఏ సబ్జెక్ట్ దిక్కులేనట్టు ఇవాళ వెంకటరమణారెడ్డి కూడా కామారెడ్డి మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి రజకులు ఇవాళ హిందూ మతంలో లేరా? మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మా పక్షాన మీరు నిలబడరా? మా పక్షాన మీరు మాట్లాడరా? మీకు అవసరం లేదా? ఓటు రాజకీయం చేసేటువంటి మీ అందరికీ చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. మీ సంగతి చూస్తామని చెప్పి రోడ్ల మీద తిరగనియని చెప్పి మీకు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రజకుల భారీ ర్యాలీ అనేది ఆర్మూర్లో తీయడం జరిగింది. ఎందుకంటే ఇది నాటి నుంచి ఇప్పటి వరకు నేటి యువత వరకు ఏనాడు కూడా రజకుల సమస్య అనేది మారలేదు. ఎక్కడికి అక్కడే అన్నట్టు రాజ్యాలు మారుతున్నా కానీ మన రజకుల బతుకులు అనేవి మారతలేవు దీంట్లో. ఎందుకంటే మనకు ఈరోజు మౌనిక గణేష్ వాళ్ళ పాప 2 నెలల పాపను ఇంత కుల అహంకారంతో ఇలా చేయడము ఇది ఎంతవరకు కూడా ఇది వాస్తవం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవగాహించి, ఎందుకంటే ఇది మనకు ఎస్సీలకు కానీ రజకులకు కానీ ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది. ఎక్కడ గుళ్ళకు పోయినాయని కూడా మనము హిందూ ధర్మంతో మనం ఉంటున్నాము. ఇది మనము పాకిస్తాన్ కాదు, ఇది హిందూ ధర్మంతో నడిపిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మన హిందూ ధర్మాన్ని కాపాడేటట్టు మన దాంట్లోనే ఈ రెడ్డి వాళ్ళు అనేసి ఈరోజు ఇలా చేయడం అన్నది ఇది ముమ్మాటికి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మేము ఇప్పుడే కాదు, ఆ రెడ్డిలను అరెస్ట్ చేసి వాళ్ళకు ఎలాగ మనకు ఇప్పుడు ఆ పాప అన్నది వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాస్ అయిందో, అదేవిధంగా ఈ రెడ్డిలను కూడా వాళ్ళకు ఉరిశిక్ష వేసేదాకా ఈ రజకులు ఎప్పటికి కూడా ఆగరు. ఇది ఎక్కడికైనా కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అయినా ఎక్కడికైనా అని కూడా మేము రజకులము పోరాడుతాము. ఎందుకంటే ఇది ఇప్పటికీ 2 సార్లు అయింది. అంతకుముందు కూడా మనకు జగ్రంపల్లి కూడా అదే సేమ్ అయింది. రజకులను కుల పరిష్కారాలు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ అనేది ఆలోచించి కొంచెం రజకులను కొంచెం చూడండి. రజక సంఘాల ఆధ్వర్యం లోపల జరుగుతున్నటువంటి మహా ర్యాలీకి మరి ఏదైతే నాగర్ కర్నూలు ఘటన ఉందో దానికి మాదిగ సంఘాల తరఫున, మా దళిత సంఘాల తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదేమైనా ఇది చాలా విచారించదగ్గ విషయం. ఇది మనం భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు మరి హిందువులు కారా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న ఒక 2 నెలల క్రితం ఒక దళిత యువకుడు జనగామలో గుడికి వెళితే మరి వారికి ఒక దొంగని కదా కట్టేసినట్టు కట్టేసి జై శ్రీరామ్ అనుకుంటా చంపిన సంఘటన మరొక ముందే మళ్ళీ ఇదొక విషయంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి దళితులు గుళ్ళకు రావద్దా, అనగారిన వర్గాల వారు గుళ్ళకు రావద్దా? మరి ఈరోజు మతాలను ప్రచారం చేసి గద్దెనెక్కుతున్నటువంటి రాజకీయ నాయకులు మరి ఎక్కడ పోతూ ఉన్నారు? మరి ఈరోజు ప్రతి విషయంలో హిందువులము మరి బంధువులము అని చెప్పుకునేటువంటి వ్యక్తులు మరి ఇలాంటి విషయం లోపల మత మార్పిడిగా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల లోపల మరి ఏదైతే అనగారిన వర్గాలు ఉన్నారో, ఏదైతే దళిత వర్గాలు ఉన్నారో వారు మతాలు మారకుండా చూసుకునే బాధ్యత వీళ్ళకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని సస్పెండ్ చేయాలి. మరి అంతేకాకుండా రజక సంఘానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి ఇంతటితోటిగా ఆగకుండా ఈ రజక సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పిల్లకు ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి సంఘాల ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తా ఉన్నాం.